ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి అక్టోబర్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రత్యేకంగా ధనుసు రాశి వారికి మేజర్ గ్రహాలైనటువంటి శని, రాహు, గురు గ్రహాలు చాలా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంది. మన ధనుసు రాశికి రాశ్యాధిపతి గురువు. అటువంటి గురువు సప్తమ స్థానంలో సంచరిస్తూ రాశి మీద తన వీక్షణ చూపెట్టడం వల్ల కంప్లీట్గా జాతకుడు సంస్కారవంతంగా తన యొక్క పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఈ ప్రస్తావన ఎందుకంటే ఈ వారంలో రాహు పునర్వసు నక్షత్రం మీద ప్రవేశించడం జరిగింది. అయితే రాహు కంప్లీట్గా తన సొంత నక్షత్రం మీద ఉండడం వల్ల సంపూర్ణంగా తన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ ఫలితాలు ఇవ్వాలి? గురువు రాశ్యాధిపతిగా ధనుసు రాశి యొక్క ఫలితాలు, అలాగే ధనుసు రాశి వారికి చతుర్థ స్థానం మీనరాశికి గురువు అధిపతి అవ్వడం వల్ల మీనరాశి ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, గురువు కారకత్వాలైనటువంటి ధన సంపాదన పెరుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు, సంతానం మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థ భావం అంటే చతుర్థమే ఇంపార్టెంట్, సుఖస్థానం. చాలా ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. అయితే అక్కడ శని ఉండడం వల్ల కొద్ది రోజుల పాటు ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, వేరే ఊరు ప్రయాణం చేయడం కానీ, ఏదైనా గెస్ట్గా ఇతరుల గృహానికి వెళ్ళడం కానీ ఒక గౌరవప్రదంగా జరిగే అవకాశం ఉంది. కొంతమంది అయినా స్థల మార్పు, ఇల్లు మారడం, నూతన గృహప్రవేశాలు లాంటివి కూడా చేయొచ్చు. అలాగే మూడో స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ గురువు యొక్క దృష్టి పెంచడం వల్ల తృతీయ స్థానం ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అయితే మీకు అన్నదమ్ములు సహకరిస్తారు, మీ యొక్క ప్రయత్నానికి పెద్దల సహకారం ఉంటుంది, సంఘంలో, సొసైటీలో మీ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఏ పనైనా అందరి సహకారంతో 10 మందికి ఉపయోగపడేలా మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి. దాన్ని మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ శని భగవానుడు కూడా అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా ఈ పూర్వభాద్ర నక్షత్ర సంచారం వల్ల చాలా వరకు మీకు ఈ గురువు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు శని ఏర్పడినప్పుడు ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఉపాధ్యాయులకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయవాదులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంటుంది. అయితే ఒక విధమైన నిరాశ నిస్సులు ఏర్పడుతుంటుంది, పనులు వాయిదా వేస్తుంటారు, ఒక విధమైనటువంటి అహంభావంతో వచ్చినటువంటి అవకాశాలని వదులుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సంపూర్ణంగా ఈ రాశి వారికి గురువు ఫలితాలు పొందడం జరుగుతుంది. అలాగే లాభస్థానంలో ఈ కుజ, బుధ, దాంతోపాటు గురు దృష్టి పడడం వల్ల మల్టిపుల్గా మీకు ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంటుంది. కుజుడు మీకు పంచమాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల సంతానం వల్ల, భూముల వల్ల, బుధుడు సప్తమ దశమాధిపతి అవ్వడం వల్ల జీవిత భాగస్వామి వల్ల, ఉద్యోగం ద్వారా, గురువు లాభాన్ని చూడడం వల్ల వ్యక్తిగత సామర్థ్యంతో పనిచేస్తారు. అయితే దీని అంతటికీ రవి దశమ స్థానంలో ఉంటూ, అంటే భాగ్యాధిపతి రాజ్యస్థానంలో ఉంటూ రవి దిగ్బలుడై మీకు మంచి కమాండింగ్ని, స్వతంత్ర భావాల్ని, వృత్తిలో చాలా సమర్థవంతంగా పట్టుని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాల్లో మొహమాటం లేకుండా ఏ కార్యక్రమాన్ని సాధిస్తారు. అయితే మీరు ఏదన్నా ఒక ప్రభుత్వ పదవి కోసమో, ఒక నామినేటెడ్ పోస్ట్ కోసమో, ఒక రాజకీయ పదవి కోసమో ప్రయత్నం చేస్తుంటే కంపల్సరీగా మీకు అటువంటి అధికార హోదా కలిగినటువంటి గౌరవప్రదమైనటువంటి పదవి మీకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భాగ్యాధిపతి వృత్తికారకుడు శని దృష్టి పడటం వల్ల మీకు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉన్నది. సో ఏదైనా మీరు ఒక దీక్షతో, పట్టుదలతో ప్రయత్నం చేయడం వల్ల ఏ ప్రయత్నమైనా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. గ్రహాల పరిస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు, గ్రహాల సంచారంలో మనకి గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తొందరగా గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు ఆ ఫలితం మనకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతానికి శని భగవానుడు మీనరాశిలో
జలతత్వ రాశిలో ఉండడం వల్ల శనికి అధిదేవత అయినటువంటి శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు తొందరగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే శని భగవానుడికి కేవలం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్న వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా కంపల్సరిగా శని భగవానుని, శనీశ్వరుని పూజించవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మీరు శని భగవానుని ఈశ్వరుడికి లేదా డైరెక్ట్గా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక గ్రహం అగ్నితత్వ రాశిలోకి వచ్చినప్పుడు, అంటే మనకి ఏదో గ్రహం అనుకూలంగా లేదు, అది మేష, సింహ, ధనుసులోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఆ గ్రహానికి హోమం చేయడం వల్ల, అధిదేవతకి హోమం చేయడం వల్ల తొందరగా ఆ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అదే వాయుతత్వ రాశులైనటువంటి మిథునం, తుల, అలాగే కుంభం, అంటే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నాడు. కాబట్టి రాహుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే జపం చేసుకోవడం ద్వారా, అంటే రాహు గ్రహానికి డైరెక్ట్గా జపం చేసుకోవడం కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ, అమ్మవారిని సంబంధించిన లలితా సహస్రనామము, దుర్గా అష్టోత్తరము ఏదో ఒకటి మీరు చదువుకోవడం వల్ల కంపల్సరీగా రాహు యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభించే అవకాశం ఉంది. అదే భూతత్వ రాశుల్లో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు దానాలు చేయవలసి ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు చేయడం వల్ల ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ పాపగ్రహాలకి కంప్లీట్గా మీరు జపం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, దానం ద్వారా కానీ మీరు ప్రసన్నం చేసుకోవచ్చు. శుభగ్రహాల్ని కేవలం ఆ శుభగ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ఆ స్తోత్ర పారాయణం వల్ల, ఆ గ్రహానికి జపం వల్ల కంప్లీట్గా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. బట్ ఏదైనా కొన్ని గ్రహాలకి సులభంగా మీరు ఫలితం పొందవచ్చు. అంటే ఈ బుధుడు, ఈ శుక్రుడు, ఈ కుజుడు తొందరగా మీకు ప్రసన్నం అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి సులభంగా వాటిని మీరు శుభంగా మార్చుకోవచ్చు. అదే రాహువు, కేతువు, శని, గురువు ఒక పట్టాణాలు మనకి అనుకూలంగా మారే అవకాశం లేదు. కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించి ఎక్కువగా చాలా దీక్షగా, చాలా ఘనంగా పరిహారం చేయవలసి ఉంటుంది. సో ఏదేమైనా గ్రహాన్ని మనం ఎంతగా ప్రసన్నం చేసుకుంటే మనకి జాతకం అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.